అనకాపల్లి జిల్లా కేంద్రంలో అంగన్వాడీ వర్కర్లు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వంపై వేలాది మంది అంగన్వాడీ కార్యకర్తలకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం అనకాపల్లి సిపిఎం కార్యాలయం నుండి 4 రోడ్ల జంక్షన్ మీదుగా ఎన్టీఆర్ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. నిరసన ర్యాలీలో పాల్గొన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి సిసి నరసింగారావు, పలువురు సిపిఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డిమాండ్లను నెరవేర్చకపోతే ఈ నెల 29, 30 తేదీలో కలెక్టరేట్ల వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరిక జారీ చేశారు అంగన్వాడీ వర్కర్లు. అన్ని కార్మికుల్ని మనం కలుపుకొని మనం అందరితోటి ఐక్యంగా పోరాటం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. మనకి మనమే చేసి ఆశాలు మిడ్ డే మీల్ వర్కర్స్, అంగన్వాడీకి అంగన్వాడీ, వివోఏలకి వివోఏలే పోరాడితే 50 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇప్పటికీ కూడా అంగన్వాడీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించలేదు, అలాగని కార్మికులుగా కూడా గుర్తింపు లేదు. అనేక పరిభారాన్ని పెంచి మా మీద వేతనాలు పెంచండి అని తపతపాల పోరాటాలు చేశాము. ఇప్పుడు పెరుగుతున్న ధరలకి కనీస వేతనం అమలు చేయండి అని చెప్తే కనీస వేతనం అమలు చేయకుండా ఈ ప్రభుత్వాలు అంగన్వాడీలని నిర్వీర్యం చేసే పద్ధతిలోని వాళ్ళ విధానాలు అవలంబిస్తున్నారు. అనేక యాప్లు తీసుకొచ్చి అంగన్వాడీ ఉద్యోగులపై పనిభారాన్ని పెడుతున్నారు. ఇప్పుడు పోస్టర్ ట్రాకర్ యాప్ చేస్తున్నాము, బిఎస్ఎన్ యాప్ చేస్తున్నాము, అలాగే మిల్క్ యాప్ చేస్తున్నాము, సాసా యాప్ చేస్తున్నాము, అలాగే ఇప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్లు చేయవలసిన పిఎంఎం ఇవి అది కూడా అంగన్వాడీ ఉద్యోగులకి అప్పచెప్పారు. ఇది చాలదు అన్నట్లు ఇప్పుడు కొత్తగా నవచేతన యాప్ తీసుకొచ్చి ఇది కూడా అంగన్వాడీ ఉద్యోగులే చేయాలని చెప్తున్నారు. బిఎల్ఓ డ్యూటీలకి కూడా అంగన్వాడీ ఉద్యోగుల్ని సహకరించాలి, హెల్పర్లుగా మీరు పని చేయాలని చెప్తున్నారు. పెన్షన్ డ్యూటీల్లోనే కూడా అంగన్వాడీలే పని చేయాలంటున్నారు. ఇన్ని పనులు చేస్తుంటే ఈ రోజు ఐసిడిఎస్ లక్ష్యానికి విరుద్ధంగా ఈ రోజు ఈ పనులు అప్పచెప్తూ ఉంటే ప్రీ స్కూల్ పిల్లలు ప్రీ స్కూల్ కుంటుపడే పని ఏర్పడుతుంది. అంగన్వాడీ సెంటర్లు ఈ రోజు ఏదైతే లక్ష్యం మాతా శిశువు సంరక్షణ కోసం ఏదైతే లక్ష్యం కోసం స్థాపించారో ఆ లక్ష్యాన్ని తూట్లు పడిచే విధంగా ఈ రోజు అనేక యాప్లు తీసుకొచ్చి అంగన్వాడీ సెంటర్లోని వర్కర్ లేకుండా వీధుల్లోని ఊర్లలోని డిపార్ట్మెంట్ల చుట్టూ కూడా తిప్పే పరిస్థితి ఏర్పడుతుంది. అయినా ప్రభుత్వం స్పందించి మాకు కనీస వేతనం అమలు చేస్తే సరే, లేకపోతే మేము పెద్ద ఎత్తున విజయవాడలోని ఈ కార్యక్రమాన్ని ఇంకా ఉద్రిక్తం చేసి నిర్వహించాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అధ్యక్షులు ఈరోజు స్కీమ్ కార్మికులు దేశవ్యాప్తంగా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నారు. రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. 2018 నుంచి మోడీ ప్రభుత్వం ₹1 కూడా ఐసిడిఎస్ కార్మికులకు జీతాలు అనేది పెంచలేదు, అంగన్వాడీలకు జీతాలు పెంచలేదు. కానీ ఎమ్మెల్యేలకు జీతాలు పెంచుకుంటున్నారు, ఎంపీలకు జీతాలు పెంచుకుంటున్నారు. ధరలు ఆకాశానికి అంటుతూ ఉన్నాయి. రేపు విద్యుత్ ఛార్జీలు, బస్ ఛార్జీలు మోగబోతా ఉన్నాయి. ఇటువంటి పద్ధతులు కార్మికులకు జీతాలు పెంచవనేటువంటి విధానానికి వ్యతిరేకంగా పోట్లాడుతూ ఉన్నాం. వీళ్ళు కార్మికులు కాదా? సుప్రీంకోర్టు చెప్పింది. అంగన్వాడీ కార్మికులు వీళ్ళకి సర్వీస్ కండిషన్లు ఉన్నాయి. 8 గంటలకు వచ్చి సాయంత్రం దాకా పనిచేస్తున్నారు, పిల్లల్ని సంరక్షిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఐసిడిఎస్ బెస్ట్ స్కీమ్ ఇది వచ్చిన తర్వాతే చిన్న పిల్లలు బడిలోకి వెళ్ళడం అనేటువంటి వ్యవసాయం